విష్ణు సహస్రనామము 96వ శ్లోకం. సనాత్ సనాతనాతమః కపిల కపిరవ్యయ స్వస్తిదక్ స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః. ఓం సనాతనాయ నమః. అనాదిగా ఉన్నవాడు పరమాత్మ. దేశకాలములకు కట్టుబడు దేశకాల జ్ఞానమును కలిగించువాడు పరమాత్మ. మరియు స్థిరమగును శాశ్వతమగును ఉండుటచే సనాతనుడని తెలియబడుచున్నాడు. సనాతనునకు నమస్కారం. ఓం సనాతన తమాయ నమః. అతి పురాతనమైన వాడు పరమాత్మ. బుద్ధిని అటుపిమ్మట కాలమును సృష్టించుచే అతి పురాతనునిగా తెలియబడుచున్నాడు. అనగా కాల జ్ఞానము కలుగుటకు ముందే ఉన్నాడని భావము. సనాతన తమయుడైన విష్ణువుకు నమస్కారము. ఓం కపిలాయ నమః. కపిల మహర్షిగా అవతరించి సాంఖ్యమును వేదాంత శాస్త్రమును ప్రతిపాదించిన వాడు మహావిష్ణువు. సిద్ధానాం కపిలో ముని అనగా సిద్ధపురుషులలో కపిలముని అని శ్రీకృష్ణుడు గీత విభూతి యోగంలో తెలిపి ఉన్నాడు. కపిలునకు నమస్కారం. ఓం కపయే నమః. జలమును త్రాగువాడని అర్థము. కం జలం పిబతీతి కపి అని శృతివాక్యము. ఈ భూమిపై జలమును ఆవిరిగా మార్చి సూర్యుడు గ్రహించుటచే సూర్యునిగా ఎరుగబడు పరమాత్మ కపి అని చెప్పబడుచున్నాడు. కపి అయిన పరమాత్మకు నమస్కారం. ఓం అవ్యయాయ నమః. ఎవని యందు ఈ విశ్వమంతయు ప్రళయమందు లీనమగునో అతడు అవ్యయుడని చెప్పబడుచున్నాడు. సృష్టి స్థితి లయలు పరమాత్మ జరుపు కృత్యములు. లయనాంతరం పునఃసృష్టి జరుగును. సృష్టికి గల మధ్యకాలము లయ అని భావించబడుచున్నది. అనగా సృష్టి లయ ఏకకాలమందు జరగవని తెలియవలసి ఉన్నది. కొందరు ఈ నామమును అవ్యయమని తలంతురు. అవ్యయుడనగా నాశము లేనివాడు లేక మార్పు లేనివాడని భావము. అవ్యయు లేక అవ్యయుడైన విష్ణువుకు నమస్కారం. ఓం స్వస్తిదాయ నమః. స్వస్తి అనగా శుభము. భక్తులకు శుభమునిచ్చువాడు కాన స్వస్తిదాయుడని పిలువబడుచున్నాడు. నారాయణుని ధ్యానించి తరించిన వాడే నిజమైన భక్తుడు. నారాయణుని చింతచే ఆనందం పొందుట కన్నా శుభప్రదమైనది వేరేదీ లేదు. శుభము నిచ్చు మహావిష్ణువుకు నమస్కారం. ఓం స్వస్తి కృతే నమః. భక్తులకు ఇతోధికముగా శుభము కలుగజేసి ఆనందమునిచ్చువాడు పరమాత్మ. విష్ణుధానపరులు శాంతి ఆనందములు అనుభవింతురు. భక్తులకు శుభము కలుగచేయుచున్నట్లే లౌకికానందములందు కాలము గడుపువారులకు అశుభములను కలుగజేయునని భావము. దీనివలన దుఃఖములు మనస్తాపములు అవాంఛనీయ సంఘటనలతో బాధింపబడదని భావము. స్వస్తికృతునకు నమస్కారము. ఓం స్వస్తినే నమః. అన్ని శుభములకు మూలము పరమాత్మ. పరమాత్మ శుభప్రదుడు. సచిదానందమే స్వభావము గల పరమాత్మ నిత్య శుభుడు. జీవము అవిద్యచే మాయ యొక్క ప్రలోభనకు లోనై అశుభములకు గురియగుచున్నాడు. మాయను తన అధీనమంచుకొని శాసించుచు మాయ ద్వారా తన లీలను నెరవేర్చుకున్నాడు. పరమాత్ముడు ఈశ్వరాధీన హిమయ అవిద్యాధీనతు జీవ అని శృతివాక్యము. స్వస్తి ప్రదుడగు పరమాత్మకు నమస్కారం. ఓం స్వస్తి భుజే నమః. నిత్యము అతి పవిత్రము శుభప్రదము అయిన నారాయణుని చింతనలో నుండివాడని భావము. అది పరమాత్మ స్వభావము. మరియు నిత్యము నారాయణ చింతలో ఉండు భక్తులకు శుభానుగ్రహమును ప్రసాదించుటచే స్వస్తి భుక్ అని చెప్పబడుచున్నాడు. స్వస్తి భుకుడైన నారాయణకు నమస్కారం. ఓం స్వస్తి దక్షిణాయ నమః. శుభకానుకలు భక్తులకు విరివిగా ఇచ్చువాడు. దక్షిణ శబ్దమునకు నేర్పరి చురుకు అనే అర్థములు కలవు. అనగా అతి నేర్పరితనముతో అతి చురుకుగా భక్తులకు శుభములను అందించునని భావము. స్వస్తి దక్షిణుడైన మహావిష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.